నేను జీరో, యేసు హీరో. నేను సున్నా, యేసు మిన్నా. పూర్తిగా వినండి అన్న. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుండి 23 వచనాల్లో ఉన్నటువంటి విలువైనటువంటి లేఖన భాగాలను మనం గమనించుదాం. ఏంటంటే, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున అద్భుతములు చేయలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను, మిమ్మును ఎన్నడూను ఎరగను, అక్రమము చేయువారులారా, నా యొద్ద నుండి వెళ్ళిపోండి అని చెప్పేదను అంటున్నాడు. ఎందుకు ఇక్కడ యేసు ప్రభువు వారితో అక్రమము చేయువారులారా అని అంటున్నాడు అనంటే, అది క్రమము కాదు. ఎందుకు క్రమము కాదు అనంటే, అది తండ్రి చిత్తము కాదు. ఎందుకు తండ్రి చిత్తము కాదనంటే, వారి స్వచిత్తాన్ని, వారి స్వనీతిని, వారి యొక్క సొంత క్రియను అనగా నేను చేయలేదా, మేము చేయలేదా, మీరు ఇవ్వండి. పరలోక రాజ్యాన్ని ఏదో పుణ్యానికో దానానికో ఫ్రీగా ఇవ్వమంటలేదు. మేము చేశాం కదా, అది కూడా మీ నామంలోనే చేశాం. యేసు నామంలో దయ్యములు వెళ్ళిపోవును గాక అంటే చాలు, వెళ్ళిపోయినాయి. అద్భుతాలు చేశాం నీ నామంలోనే, అనగా యేసు నామంలో ప్రవచించాము. మేము చేశాము కదయ్యా, మీరు ఇవ్వండి అని అంటున్నారు. తండ్రి చిత్తం ఎందుకు కాదంటే, నేను చేశాను అని అంటున్నారు వాళ్ళు. నేనంటే, ఏంటి బాబు నువ్వు చేసింది, ఏం చేశారయ్యా మీరు అని అంటే, SIN అంటే సిన్. సిన్ అంటే పాపము. మధ్యలో ఉండేది ఏంటిది? ఐ అంటే నేను. మేము చేయలేదా, నేను చేయలేదా, మీరు ఇవ్వండి అని అంటున్నారు. వీళ్ళారా గమనించండి, ఏం చేశారు? నేను చేశాను అని అంటే ఏంటది? పాపము. ఎప్పుడైతే నేను జీరో, యేసు హీరో, నేను సున్నా, యేసు మిన్నా, అర్థం చేసుకోండి అన్నా, గమనించండి అని ఎప్పుడైతే వాళ్ళు గ్రహించి, అయ్యా నేనేమి లేదు, ఐ కాదు అంటే నేను కాదు, ఈ ఐ ఓ కావాలి, సున్నా కావాలి, జీరో కావాలి. ఎప్పుడైతే ఐ ఓ అవుతా ఉందో అప్పుడు SON అంటే సన్. సన్ అంటే కుమారుడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం, కుమారుణ్ణి చూచి ఆయన యందు విశ్వాసం ఉంచి నిత్య జీవము పొందుటే నా తండ్రి చిత్తము, అంత్య దినమున నేను వానిని లేపుదును. ఇదండి తండ్రి చిత్తము, ఇదండి క్రమము, ఇదండి విలువైన సత్యము. నేను చేశానంటే ఏం చేశావనో